Original Model School. My project is about smart glucose stand. ఇక్కడ ఏంటంటే మనం డైలీ లైఫ్ లో గ్లూకోజ్ స్టాండ్ కి గ్లూకోజ్ బాటిల్ ని హంగ్ చేస్తాం. ఇది పేషెంట్ ని మనం ప్రతిసారి మానిటర్ చేస్తూ ఉండాలి. ప్రతిసారి గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుంటే బాటిల్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. సో దీనికి నేను నర్స్ అండ్ డాక్టర్ ఎవరు కూడా మానిటర్ చేయకుండా వాన్ చేసేటట్టుగా ఈ మోడల్ ని నేను తయారు చేయడం జరిగింది. ఇక్కడ లోడ్ సెల్ ని అనేది గ్లూకోజ్ స్టాండ్ కి అటాచ్ చేసాం. ఎప్పుడైతే ఇప్పుడు ఫుల్ గా ఉన్న గ్లూకోజ్ స్టాండ్ ని మనం దీనికి హంగ్ చేసాం అనుకోండి, దాని యొక్క ఎంత వెయిట్ ఉంది అనేది మనకి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. నియర్లీ ఒక 500 grams వరకు ఉంది. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్ ని 4 stages గా డివైడ్ చేయడం జరిగింది సార్. ఒకటి 75%, 50% అండ్ 25% గా డివైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 100 లెవెల్లో ఉందో 100% ఉందో ఎటువంటి వాన్ ఏం చేయదు. ఎప్పుడైతే 75% వస్తుందో 2 బీప్ సౌండ్స్ అనేది ఇస్తుంది. ఇలా వాన్ చేయొచ్చు. 50% రాగానే 5 బీప్ సౌండ్స్, 25% రాగానే అది క్రిటికల్ లెవెల్, కంపల్సరీ నర్స్ వచ్చి చేంజ్ చేయాల్సిన లెవెల్ ని కంటిన్యూస్ గా బీప్ సౌండ్ తోటి ఇండికేట్ చేస్తూ ఉంటుంది సార్. ఒకసారి నేను ప్రాజెక్ట్ చూపిస్తాను. ఇక్కడ గ్లూకోజ్ లెవెల్ అనేది డిక్రీస్ అవుతుంది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒక 400 రాగానే 75% అయిపోతుంది కాబట్టి 2 బీప్ సౌండ్స్ అనేది వస్తుంది. 400 2 బీప్ సౌండ్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ 50%. $270 కన్నా తక్కువ అంటే 50% అయిపోయినట్టు సార్. నియర్లీ ఒక 5 బీప్స్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ లెవెల్ 125 grams ఉన్నప్పుడు 25% మాత్రమే రిమైన్ అయింది అని చెప్పేసి కంటిన్యూస్ గా బీప్ సౌండ్ అనేది ఇస్తుంది. ఇలా ఏంటి అంటే ముందే నర్స్ కి మనము ఇండికేట్ చేస్తున్నాం, వాన్ చేస్తున్నాం. అది లాస్ట్ లెవెల్ కి వచ్చే వరకు ఇండికేట్ కాకుండా 75% ఉన్నప్పుడే వాన్ చేయడం వల్ల అక్కడ పేషెంట్ కి ఎటువంటి ఇబ్బంది కాదు అండ్ పేషెంట్ కి కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ 25% కాబట్టి కంటిన్యూస్ గా బీప్ సౌండ్ అనేది వస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు సార్, ఈ బీప్ సౌండ్ వల్ల పక్కన పేషెంట్స్ కి కూడా ఇబ్బంది కావచ్చు అని. ఆటోమేటిక్ బీప్ ఆఫ్ బటన్ కూడా ఉంది. అది ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది, లేకపోతే నర్స్ వచ్చేసి ఆ బటన్ ని ప్రెస్ చేసి ఆఫ్ అయిపోతుంది సార్. ఇలా పక్కన వాళ్ళకి డిస్టర్బ్ ఉండదు అండ్ ప్రాణంకి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. పేషెంట్ కూడా సర్వైవ్ అవ్వగలుగుతారు. తొందరగా ముందే వాన్ చేస్తున్నాం కాబట్టి నర్స్ కి కావచ్చు ఎవరికైనా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్.